హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బ్రింజల్తో ఎప్పుడు కర్రీ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. పెరుగుతో మనం ఫస్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చాట్ మసాలా వేసేసుకొని ఒకసారి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి బ్రింజల్ ఈ విధంగా చేసేసుకొని పెట్టేసుకోండి అన్నీ. ఎప్పుడు కర్రీ కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. కర్డ్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అన్నీ ఇలా చేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా అన్నీ పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా కాలాక సైడ్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కర్డ్ ఒక కప్పు తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం తవ ఫ్రై చేసాం కదా బ్రింజలు, ఇవి వేసేసుకోవాలి. కర్డ్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసుకొని దీంట్లోకి ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ కొంచెం కలిపాక దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం చిటికెడు పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపి కర్డ్లో వేసేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వేడి వేడి రైస్లోకి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.